హాయ్ అండి, ఇవాళ ధూమ్ధామ్ చేసే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ? ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దు గుమ్మ రబాయి బొమ్మ. నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ? ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దు గుమ్మ రబాయి బొమ్మ. ఇంత పెద్ద విగ్రహాన్ని ట్రాక్టర్ మీదకి ఎక్కించాలంటే ఇది ఒక టాస్క్ అనే చెప్పాలి. పోయిన సంవత్సరం మాకు క్రైన్ అవైలబుల్లో ఉన్నది కాబట్టి మేము క్రైన్ ద్వారా అయితే ఈజీగా బొమ్మను అయితే ట్రాక్టర్లో పెట్టగలిగాము. కానీ ఈసారి అయితే అలా కాదు, చాలా రిస్క్ చేసి జేసీబీ సాయంతో మేము విగ్రహాన్ని అయితే ట్రాక్టర్కి ఎక్కించడం జరిగింది. చూడండి, ఇలా జేసీబీ తొండితో రోపుల ద్వారా అయితే మేము ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కించాము. మా విలేజ్లో అందరూ చాలా కష్టపడ్డారు. చూడండి అందరూ ఎంత కష్టపడ్డారో. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మేము జేసీబీ సాయంతో మా విగ్రహాన్ని ట్రాక్టర్ మీదకి ఎలా ఎక్కించాము అనే దానిపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రెండ్స్, మా విలేజ్ వచ్చేసి చిన్న పల్లెటూరు అయినా కూడా మా ఈ వినాయక చవితి పండగ వచ్చిందంటే మేమందరం కలిసి మా విలేజ్ మొత్తం చాలా సంతోషంగా చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఏకమై మా వినాయక పండుగ అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాము. వినాయక ఊరేగింపులో మేమైతే ఖచ్చితంగా పాటించే విషయాలు రెండండి. ఏంటంటే, ఒకటి అన్నదాన కార్యక్రమం, రెండోది వచ్చేసి కోలాటం. కంపల్సరిగా ఈ రెండు అయితే మేము కార్యక్రమాలు నిమజ్జనం రోజున ఖచ్చితంగా చేసుకుంటాము. చూడండి, వినాయక విగ్రహాన్ని జేసీబీ సాయంతో ట్రాక్టర్ మీదకి ఎలాగైతే ఎక్కించుతున్నామో ఫైనల్గా ఎలాగోలా కష్టపడి ట్రాక్టర్ మీదకి విగ్రహాన్ని అయితే ఎక్కించామండి. చూడండి ఎంత కష్టపడి మా ఊరు వాళ్ళంతా కష్టపడి రోపులు వేసి మోకులు వేసి ఇలాగైతే విగ్రహాన్ని ట్రాక్టర్ మీదకి ఎక్కించడం జరిగింది. అలాగే ఈ డ్రైవర్ అన్న సాహసానికి కూడా డ్రైవర్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అతని కృషి చాలా ఉంది. చూడండి, మా వాళ్ళు బండి పైకి లేస్తుందని చెప్పి అక్కడ కొంచెం ఎగుమారు ఉంటే ముందు పక్క ఇద్దరు ట్రాక్టర్ మీదకి కూడా ఎక్కారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 2025 సంవత్సరం మా విలేజ్ యొక్క వినాయక ఉత్సవాలు ఎలా జరిగాయి అనేది మొత్తం మొదటి రోజు నుంచి వీడియోలు అయితే చూపించాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ? ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దు గుమ్మ రబాయి బొమ్మ. నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ? ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దు గుమ్మ రబాయి బొమ్మ. ఇరగట్టుకొని
నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడుదారు కస్తే నిన్నే ఏమంత్రమేశావు చిన్నదాన నన్ను దోచుకున్నావు కుర్రదాన ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావు కుర్రదాన. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా విలేజ్ డ్యాన్సర్లు అలాగే కోలాట భజన బృందం మా చిన్నారుల డీజే డ్యాన్సులు ఎలా చేశారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.